నీ దారిన వెళ్ళు, నేను ఎవ్వరికీ కనపడినంత దూరం వెళ్ళిపోతాను. అశ్విన్, ఇప్పటికీ ఆనంది మాటలను వెళ్ళు. నువ్వు ఉండు బ్రదరు. సరే ఆనంది, వాళ్ళు రాకముందే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. అమ్మతో మాట్లాడాక వెళ్ళాలా లేదా అనేది నేను నిర్ణయించుకుంటాను. ఇదంతా ఎందుకు అశ్విన్? ఇంటికి వెళ్ళొచ్చు కదా. ఆనంది, వాళ్ళ అమ్మగారు వచ్చి పిలిస్తే తను వెళ్తాడు. ఆవిడొచ్చిలోగా మనిద్దరం వెళ్ళిపోదాం. అవునానంది, మీరింకా ఇక్కడే ఉంటే పెద్ద గొడవ అవుతుంది. అందుకే నా మాట విని నువ్వు మీ అక్క హాస్టల్కి వెళ్ళిపోండి. రావే, త్వరగా వెళ్ళిపోదాం. అది కాదక్క. రా అక్క, అశ్విన్ నువ్వు ముందు వెళ్ళిపో ఇంటికి. ఏంటే, మేము వస్తున్నామని తెలిసిందా? పిల్లిలా పారిపోతున్నారు. చూడండమ్మా, మీరు వస్తున్నట్లు మాకు తెలిసిన మాట నిజం. ఇందులో దాచాల్సిందేముంది? పారిపోవలసిన తప్ప మా చెల్లి ఏం చేసింది? మీరు మీ కొడుకుతో మాట్లాడాలనుకునే సమయంలో మేము ఇక్కడ ఉండడం పద్ధతి కాదని వెళ్ళిపోతున్నాం అంతే. చూసారా లలిత గారు ఎంత పొగరుగా మాట్లాడుతోందో?